అందరికీ నమస్కారం. ఒకేలో చెల్లెళ్ళు అందరూ కూడా ఇది చూడండి. ఇది దిష్టికి అనమాట. ఈరోజు అమావాస్య మంగళవారం పడింది కాబట్టిగా ఈ విధంగా అయితే నరదిష్టి పోవటానికైతే ఈ విధంగా అయితే చూడండి. నిమ్మకాయ, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ కూడా పెట్టుకోవచ్చు. పచ్చిమిరపకాయ అయితే పవర్ఫుల్ ఎంత ఉన్నదండి. మన ఇంట్లో ఏమాత్రం దిష్టి ఉన్నదండి పచ్చిమిరపకాయ అయితే వేగంగా చెప్తుంది. ఎలాగా అనుకుంటే పచ్చిమిరపకాయ 2 రోజుల్లో మీకు ఓడిపోయినట్టు అంటే అది మీ ఇంటికి దిష్టి ఎక్కువ ఉన్నట్టుగా చూసుకోండి. అలాగే వెల్లుల్లిపాయ ఎందుకు పెట్టానంటే మన ఇంటికి లక్ష్మీదేవి రావమ్మ అని పిలవడానికి వెల్లుల్లిపాయ అయితే పెడతారనమాట. వెల్లుల్లిపాయ, నిమ్మకాయ నరదిష్టి ఇంకేం తగలకుండా ఉండడానికి అమ్మవారిదన్నమాట. ఈ విధంగా చూసారు కదా. ఈ విధంగా చేసి ఇలాగా ధూపం పెట్టుకొని ఈరోజైతే పూజ అయితే చిన్నగా చేసుకున్నాం, పెద్దగా ఏం చేయలేదు నేను. ఇలాగా ధూపం అగరత్తులు అయినా పెట్టేయండి, ధూపం కడ్డి ఉంటే ధూపం కడ్డి పెట్టేయండి. ఈ విధంగా తీసి అయితే మనం ఏం చేయాలంటే గుమ్మానికి ఎలా కట్టాలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే మనం గుమ్మానికి, మన ఇంటి ముందు కదా ఇది రేకు అనమాట. ఇది గుమ్మం ముందు. ఈ గుమ్మం ముందు అయితే ఇలాగా మనం కట్టిన నిమ్మకాయ, పచ్చిమిరపకాయ, ఎల్లుల్లిపాయ ఈ విధంగా అయితే గుమ్మం కట్టుకోవాలి. అది ఏంటి ఆ కర్ర అని అనుకుంటున్నారా? ఇది ఏ ఆకారంలో ఉందో మీరు చెప్పండి ఒకసారి, నాకు కామెంట్లో పెట్టండి. ఆ కర్ర ఏంటి అనేది నేను చెప్తాను మీకు. మీరు కూడా అలాగే ఇంటికి కట్టుకుందరు కానీ చాలా మంచిది. ఆ కర్ర ఏంటి అనేది కూడా నేను చెప్తాను. ఏ ఆకారంలో పోలుందో నాకు చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, ఇదనమాట నరదిష్టికి కాయ. ఇలాగా దిష్టి కాయ అయితే ఇంటి ముందు ఇలాగా నిమ్మకాయ కట్టుకోండి. మీకు దిష్టి ఎంత ఉందో తెలియాలంటే ఇలాగ పచ్చిమిరపకాయ కట్టడం వల్ల మీకు 2 రోజుల్లో అనేది ఫలితం అనేది చూపిస్తుంది. ఓకేనా? ఇలాగైతే ఇది మనం కలబెంద అంటారు కదా, అలోవెరా, అదనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టుగా ఉంటే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీ అందరి అభిమాని